ప్రవాసీ భారతీయ దివస్ ఎప్పుడు? జనవరి 9. ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు? జనవరి 10. జాతీయ యువజన దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? యువాహ్ ఉత్సాహ్ నయే భారత్ కా. ఏ తేదీని వీర్ బాల్ దివస్గా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది? డిసెంబర్ 26. సాయుధ దళాల వెటరన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 14. ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదటి ప్రపంచ సూర్య నమస్కార్ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించింది? జనవరి 14. ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు? జనవరి 15. మొదటి జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? 2022 జనవరి 16. సుభాష్ చంద్రబోస్ జయంతి ఎప్పుడు? జనవరి 23. 74వ ఆర్మీ డే సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ఎక్కడ ఆవిష్కరించారు? లాంగేవాలా, రాజస్థాన్. భారతదేశ జాతీయ కోవిడ్-19 టీకా కార్యక్రమం యొక్క మొదటి వార్షికోత్సవం ఎప్పుడు జరిగింది? జనవరి 16. అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? మెమొరీ, డిగ్నిటీ అండ్ జస్టిస్. అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? చేంజింగ్ కోర్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్. జాతీయ ఓటర్ల దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? మేకింగ్ ఎలక్షన్స్ ఇన్క్లూజివ్, యాక్సెసిబుల్ అండ్ పార్టిసిపేటివ్. జాతీయ పర్యాటక దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? రూరల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ టూరిజం. జాతీయ బాలికా దినోత్సవం ఎప్పుడు? జనవరి 24. జాతీయ విజ్ఞాన దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. 25వ జాతీయ యూత్ ఫెస్టివల్ ఎక్కడ జరగనుంది? పుదుచ్చేరి. ఇండియన్ కోస్ట్ గార్డ్ రైజింగ్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 1. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? క్లోజ్ ద కేర్ గ్యాప్. అంతర్జాతీయ స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 6. యూపీఐ భద్రత మరియు అవగాహన వారోత్సవాలు ఎప్పుడు జరిగాయి? ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు. ప్రపంచ సర్వమత సామరస్య వారోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 1వ వారం. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 10. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. విజ్ఞాన శాస్త్రంలో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 11. భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 13. ప్రపంచ రేడియో దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? రేడియో అండ్ ట్రస్ట్. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 13. ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 20. 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ ఎక్కడ జరిగింది? విశాఖపట్నం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? యూజింగ్ టెక్నాలజీ ఫర్ మల్టీలింగ్వల్ లెర్నింగ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్.
ప్రపంచ పాంగోలిన్ దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 19. 21వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? టువార్డ్స్ ఏ రెసిలియంట్ ప్లానెట్ ఇన్సూరింగ్ ఏ సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ ఫ్యూచర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది? ఫిబ్రవరి 14. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28. అరుదైన వ్యాధి దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 28. జాతీయ భద్రతా దినోత్సవం మార్చ్ 4. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? రీకవరింగ్ కీ స్పీసెస్ ఫర్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కొత్త నినాదం ఏమిటి? భవిష్యో రక్షతి రక్షితః. భారతదేశం మరియు జపాన్ ఫిబ్రవరి 27 నుండి మార్చి 10 వరకు ఏ రాష్ట్రంలో ధర్మ గార్డియన్ 2022 పేరుతో వార్షిక సంయుక్త సైనిక విన్యాసాన్ని నిర్వహించాయి? కర్ణాటక. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఎ సస్టైనబుల్ టుమారో. జన్ ఔషధి దివస్ ఎప్పుడు? మార్చి 7. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. అంతర్జాతీయ సంతోష దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? బిల్డ్ బ్యాక్ హ్యాపియర్. అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఫారెస్ట్స్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్. ప్రపంచ పిచ్చుక దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఐ లవ్ స్పారోస్. గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? రీసైక్లింగ్ ఫ్రెటర్నిటీ. ప్రపంచ నిద్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? క్వాలిటీ స్లీప్, సౌండ్ మైండ్, హ్యాపీ వరల్డ్. 36వ అంతర్జాతీయ జియోలాజికల్ కాంగ్రెస్ యొక్క ఇతివృత్తం ఏమిటి? జియో సైన్సెస్ ద బేసిక్ సైన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? 2022వ సంవత్సరం. ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ, సేవ్ లైవ్స్. వింగ్స్ ఇండియా 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? న్యూ హారిజాన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ. ప్రపంచ నీటి దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏ తేదీని జాతీయ డాల్ఫిన్ దినోత్సవంగా ప్రకటించింది? అక్టోబర్ 5. ఎర్త్ అవర్ ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం మార్చ్ చివరి శనివారం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ స్లేవరీ అండ్ ద ట్రాన్స్ అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ ఎప్పుడు? మార్చ్ 25. ప్రపంచ బైపోలార్ డే ఎప్పుడు? మార్చ్ 30. బిమ్స్టెక్ సదస్సు 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? టువార్డ్స్ ఏ రెసిలెంట్ రీజన్, ప్రాస్పరస్ ఎకానమీస్, హెల్తీ పీపుల్. ఉత్కల్ దివస్ లేదా ఒడిషా దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 1. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ ఎప్పుడు? ఏప్రిల్ 1. అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ ఎప్పుడు? ఏప్రిల్ 4.
జాతీయ సముద్రయాన దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 5. ప్రధానమంత్రి ముద్రా యోజన ఎప్పుడు ప్రారంభమయ్యింది? ఏప్రిల్ 8, 2015 సంవత్సరం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ శౌర్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 9. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? స్టోరీస్ ఆర్ వింగ్స్ దట్ హెల్ప్ యూ సోర్ ఎవ్రీడే. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇన్క్లూజన్ ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మానవ అంతరిక్ష విమానాల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 12. ప్రపంచ పార్కిన్సన్స్ డే 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్. ప్రపంచ హోమియోపతి దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్. సియాచిన్ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 13. ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించాడు? ఏప్రిల్ 14, 2022. వరల్డ్ వాయిస్ డే 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? లిఫ్ట్ యువర్ వాయిస్. సేవ్ ద ఎలిఫెంట్ డే ఎప్పుడు? ఏప్రిల్ 16. ప్రపంచ హీమోఫిలియో దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 17. ప్రపంచ హీమోఫిలియో దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? యాక్సెస్ ఫర్ ఆల్ పార్ట్నర్షిప్ పాలసీ ప్రోగ్రెస్. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 18. ప్రపంచ కాలేయ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 19. జాతీయ పౌర సేవల దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 21. ప్రపంచ భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 23. స్వామిత్వ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది? ఏప్రిల్ 24, 2020. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఏప్రిల్ 26. పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 28. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 6. ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సమానతా దినోత్సవంగా పాటిస్తామని ప్రకటించిన రాష్ట్రం ఏది? తమిళనాడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 18వ తేదీని రాష్ట్ర స్థాయిలో మైనారిటీల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? తమిళనాడు. డిసెంబర్ 18వ తేదీని రాష్ట్ర స్థాయిలో మైనారిటీల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించిన రాష్ట్రం తమిళనాడు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే 1. ప్రపంచ ట్యూనా డే మే 2. మే 1, 2022న మెగా హెల్త్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? పుదుచ్చేరి. ప్రపంచ తలసేమియా దినోత్సవం ఎప్పుడు? మే 8. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే 8. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం బీ హ్యూమన్ కైండ్. రష్యాలో విక్టరీ డేని ఎప్పుడు జరుపుకుంటారు? మే 9. ప్రపంచ లూపస్ దినోత్సవం ఎప్పుడు? మే 10. మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ సాంకేతిక దినోత్సవం మే 11. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎప్పుడు? మే 12. ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ అక్యురేట్లీ, కంట్రోల్ ఇట్, లైవ్ లాంగర్. టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1997.
ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? డిజిటల్ టెక్నాలజీస్ ఫర్ ఓల్డర్ పర్సన్స్ అండ్ హెల్తీ ఏజింగ్. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? పవర్ ఆఫ్ మ్యూజియంస్. ప్రపంచ తేనెటీగ దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? బీ ఎంగేజ్డ్, సెలబ్రేటింగ్ ద డైవర్సిటీ ఆఫ్ బీస్ అండ్ బీ కీపింగ్ సిస్టమ్స్. అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు? మే 21. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? బిల్డింగ్ ఏ షేర్డ్ ఫ్యూచర్ ఫర్ ఆల్ లైఫ్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 యొక్క ఇతివృత్తం ఏమిటి? వేస్ట్ టు వెల్త్. యుఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? పీపుల్, పీస్, ప్రోగ్రెస్, ద పవర్ ఆఫ్ పార్ట్నర్షిప్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్రింది ఏ రాష్ట్రాన్ని వరల్డ్ నో టొబాకో డే అవార్డుకు ఎంపిక చేసింది? జార్ఖండ్. ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం ఎప్పుడు? మే 31. ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం 2022 యొక్క ఇతివృత్తం ఏమిటి? టొబాకో థ్రెట్ టు అవర్ ఎన్విరాన్మెంట్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 యొక్క ఇతివృత్తం ఏమిటి? COP15 యొక్క ఇతివృత్తం ఏమిటి? లైఫ్ లెగసీ, ఫ్రమ్ స్కార్సిటీ టు ప్రాస్పెరిటీ. 2వ గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమ్మిట్ యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రివెంటింగ్ పాండమిక్ ఫ్యాటిగ్ అండ్ ప్రియారిటైజింగ్ ప్రిపేర్డ్నెస్. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించింది? కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఎప్పుడు? జూన్ 3.